క్షమాపణల కొరకు ఈ లోకములో పుట్టి మన కొరకు ఆయన 33.5 సంవత్సరం ఆయన సేవా జీవితమును కొనసాగించి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకు నాకు ఈ స్వతంత్రత అనేది రాలేదు. అంటే ఒక మనిషి మరణించి తిరిగి లేచి ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలోనికి వచ్చి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది ఏమనంటే ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడంట. ఏమయ్యాడు? మన కొరకు దరిద్రుడిగా మారిపోయాడండి. ఎందుకంటే మన పాపములు శాపములు ఆయన భరించి ఆయన ఉన్నతమైన స్థితిని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ సత్యము ఏం చెప్తుందని అంటే నువ్వు లోకమునకు దూరంగా ఉండు, దేవుని మాటకి దగ్గరగా ఉండు అని చెప్తుంది. హల్లెలూయా. లోకమునకు దూరంగా ఉండు, దేవుని సత్యమునకు దగ్గరగా ఉండు అని చెప్తుంది. అయితే మేము అబ్రహాం సంతానము, మేము ఫలానా సంతానము, ఫలానికి సంబంధించిన వాళ్ళము అనేది కాదు. నీవు దేవుని మాట యందు నువ్వు నిలిచి ఉంటే సత్యము నిన్ను ఏం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తుంది. స్వతంత్రునిగా ఎప్పుడు చేస్తుందని అంటే ఈ లోకము నుంచి నువ్వు విడిపింపబడ్డావంటే దేవుని సత్యమైన వాక్య మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నేను సత్యము ఏం చేస్తుంది? స్వతంత్రతలో నడిపిస్తుంది. అయితే కింద వాళ్ళు చెప్తున్న చదువు 33 వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడను ఎవనికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని మీరు ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? పాపం చేయవాడు ఏం చేస్తాడు? పాపానికే దాసుడు అవుతాడు. సత్యం చేయవాడు ఏం చేస్తాడు? సత్యమునికే దాసుడు అవుతాడు. ఎందరైతే నా యందు నిలిచి ఉంటారో మీరేమవుతారు? బహుగా ఫలిస్తారని చెప్తాడు. ఎందులో నిలిచి ఉంటే? సత్యములో నిలిచి ఉంటే. ఈ సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా నేను చేస్తుందని చెప్తుంది దేవుని లేఖనాలు. అయితే ఈ సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుందని కూడా వాక్య లేఖనాల్లో కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఒక మాట తీయండి, 119 కీర్తనలు, త్వరగా 119 కీర్తనలు 133. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము అని అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అంటే ఈ వాక్యము ఏం చేస్తుందంట? మనల్ని స్థిరపరుస్తుంది. వీళ్ళు ఈ వాక్యమందు నిలిచి ఉంటే వీళ్ళు నేను ఫలానా అబ్రహాం సంతానం అని చెప్పరు, నేను మోసే ధర్మశాస్త్రం గురించి అని చెప్పరు. కానీ దేవుని సత్యమైన మాటను దేవుని కుమారుడు వచ్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సత్యమును అనుసరించి వీళ్ళు ఏం చేస్తారు? నడుచుకుంటారు. అంతే. ఇంకా ఆయన చెప్పిన మాటని తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తారు. అయితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే వీళ్ళ అడుగులను ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాక్యము స్థిరపరచాలి. ఏ పాపమును వీళ్ళకి ఏం చేయాలి? వేలనీయకుండా చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే సత్యమును అనుసరించటం లేదు. అయితే దానికని అంటున్నాడు, యేసు పాపము చేయి ప్రతివాడును దేనికి దాసుడంట? పాపమునకే దాసుడు. అదే సత్యమును అనుసరించి ప్రతివాడు ఏం చేస్తాడు? స్వతంత్రుడిగా జీవించగలుగుతాడు. వాడికి స్వతంత్రం వస్తుంది. ఎందుకనంటే వాడి లోక ఆశల నుంచి, ఈ లోక పాపం నుంచి వాడికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఆ సత్యమును తెలుసుకున్నాడు, దేవుని మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, దాసుడు ఎప్పుడును ఇంటిలో నివసించుడు. కింద వచనంలో ఉంటది, దాసుడు ఎప్పుడు ఏం చేయడు? నివసించడు. అదే కుమారుడు ఏం చేస్తాడు? ఇంట్లో నివసిస్తాడు. అయితే దేవుని మార్గంలో ఎవరు నడుస్తారు? దేవుని సత్యమును తెలుసుకున్న వారు మాత్రమే, దేవుని కుమారులు మాత్రమే నడుస్తారు. ఎందరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే దేవుని కుమారుడని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆయన మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. ఆయన ఇంటిలో నివాసం చేస్తారంటే ఆయన సంఘములో నివాసం చేస్తారు. ఆయన సంఘమునకు ఆయన శిరస్సు ఏమైనది? శిరసైనది కాబట్టి ఆ శరీరముల అవయవములుగా ఉంటారు. ఆ సత్యమునందు నిలిచి ఉంటే
ఆయనలో అతకబడి ఉంటారు. హల్లెలూయా. అయితే కుమారుడు ఎక్కడ నివసిస్తాడు? ఇంట్లో నివసిస్తాడు. ఆయన రక్తంలో కడగబడిన కుమారులు కుమార్తెలు ఎక్కడ నివసిస్తారు? ఆయన సంఘంలో నివసిస్తారు. ఆయన శరీరంకు ఏమై ఉంటారు? అవయవములుగా ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎందరైతే నా యందు నిలిచి ఉంటారో, సత్యం అనుగ్రహిస్తారో, ఆ సత్యం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అయితే మీరు పాపమునకు దాసులై ఉంటే మీరేమవుతారు? పాపంలోనే జీవిస్తారు. నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అయితే దాసుడు ఎప్పుడు ఇంట్లో ఏం చేయడు? నివసించడు. కుమారుడు ఏం చేస్తాడు? ఇంట్లో నివసిస్తాడు. ఈరోజు మన పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో ఏం చేస్తారు? వాళ్ళు నివసించగలుగుతారు. ఎందుకనంటే మన రక్తం పంచుకున్న బిడ్డలు. అదే దాసుడు ఏం చేస్తాడు? వస్తాడు, ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసేసి బయట వెళ్ళిపోతాడు, అంతేగాని ఇంట్లో నివాసం చేయలేడు. అయితే పాపమునకు దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ నివసించలేడు? దేవుని సత్యమైన మార్గంలో నివసించలేడు. దేవుని సంఘములో అవయవములుగా ఉండలేడు. దేవుని శరీరములో అతకబడి ఉండలేడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి